కాకతీయుల కాలం నాటి గణప సముద్రాన్ని పునర్నిర్మాణం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఘనాపూర్ మండల బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలో జరగబోయే రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర నాయకుల బానిసత్వం నుండి తెలంగాణను విముక్తి చేసి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. ఏమొచ్చింది మనం ఇచ్చింది కూడా రాలేదు. ఇది మనకంటే ఎక్కువ ఇప్పుడు ప్రజలే మాట్లాడుతారు. ఏమైనా రానున్నారు అంటే ఏం బాగా చదువు ఏమని అంటారంటే యారప్ప ఏది రాక అది రాక ఇది రాక అంటారు. మళ్ళీ ప్రజలు ఏదేదో కొత్తది వస్తుందని ఆశపడే కారణంగా ఇవాళ తెలంగాణ సమాజానికి ఎంత నష్టం జరిగిందో రేపు ఎంత నష్టం జరుగుతుందో ఆఖరిలో మనం చూస్తున్నాం. అబద్ధాలు ఒకటికి 100 సార్లు చెప్తే నిజమైపోతుంది అక్కడ. అట్లా వాళ్ళు అబద్ధాలు చెప్పి 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 ఇటు కేసీఆర్ ఇటు దిగిపోగానే అవతల ప్రతి ఒక్కరు ఏంటో స్వర్గంగా కూర్చుంటారన్నంత అమృత కల్పన చేసే వరకు సూర్యుడు మర్చిపోయి అవతల వరకు కూర్చుంటారు. ఇవాళ వాడు మన ఈపుల మీద కూర్చుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలు ఈపుల మీద కూర్చుతాం. ఒకటి ఏం వేలు వేలే చెప్పింది చేసి రైతు బంధు ఇచ్చిందా